ఎస్ట్రా ఫిలిమ్స్ స్పై యూనివర్స్ ఫ్రాంచైజ్ భాగంగా రూపొందుతున్న ఈ 6వ చిత్రాన్ని అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన అంశాలు తెలిపారు. ఇండియన్ సినిమాలో ఐకాన్ స్టార్ హృతిక్, ఎన్టీఆర్ మధ్య సంఘర్షణ అందరినీ ఆకర్షించేలా రూపొందించడంతో తాను ఎక్కువగా సమయాన్ని వెచ్చించినట్టు ఆయన పేర్కొన్నారు. ఆగస్టు 14న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతుంది. ఆ సందర్భంగా అయాన్ ముఖర్జీ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా ఎందరో ఇష్టపడిన వార్ సినిమాకు కొనసాగింపుగా ఫ్రాంచైజ్ ని రూపొందించటం, దానిపై నాదైన ముద్ర వేయాలనుకొని కష్టపడటాన్ని ఓ పెద్ద బాధ్యతను భావిస్తున్నాను. వార్ 2ను డైరెక్ట్ చేసేటప్పుడు నా తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసినట్లే భావించాను. బ్లాక్ బస్టర్ ఫ్రాంచైజ్ లో మన సినిమా అనేది భాగమయ్యేలా చూసుకోవాలి, లేకపోతే ఆనందం ఉండదు అని అన్నారు. ఆల్రెడీ బ్లాక్ బస్టర్ అయిన ఈ సినిమాను ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దానికంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. వారితో పాటు దేశంలోని ఇద్దరు సూపర్ స్టార్స్ ఫ్యాన్స్ ను ఈ జర్నీలో భాగం చేయాలి. నిజాయితీగా చెప్పాలంటే ఓ దర్శకుడికి ఇలాంటి భావనను కలిగించడానికి పూర్తిగా నిమగ్నమయ్యాను. ప్రేక్షకులకు ఓ సరికొత్త థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అందించేలా వార్ 2 చిత్రాన్ని రూపొందించాం. ఎన్టీఆర్, హృతిక్ మధ్య ఉండే సంఘర్షణ అందరికీ కనెక్ట్ అయ్యేలా కథను, అందుకు తగినట్టు యాక్షన్ సన్నివేశాలు రూపొందించాం. ఇండియన్ సినిమాలోని ఇద్దరు బిగ్గెస్ట్ స్టార్స్ ఒక చోటికి చేరేలా వార్ 2 సినిమా చేసింది. వీరిద్దరి కలయికలో సినిమా ఎలా ఉంటుందని అభిమానులు, ప్రేక్షకులు ఎక్సైట్ గా ఉంటారు. వారి అంచనాలేంటో తెలుసు. అలాంటి వారు థియేటర్స్ కి వచ్చినప్పుడు వారికి లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ ని ఈ సినిమా ఉండాలని ఆలోచించి రూపొందించాం అని అయాన్ చెప్పారు. ఈ సినిమా 1000 కోట్లు వసూలు చేస్తుందని భావిస్తున్నారు. మరి ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ ని కొట్టండి.